ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోర్ చేసినా గెలుస్తామన్న గ్యారంటీ లేదు. కోల్కతా, పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఛేదించింది. తాజాగా ముంబైపై ఢిల్లీ 257 పరుగులు చేసి సవాల్ విసిరితే ముంబై కూడా దాదాపు కొట్టేసినంత పనే చేసింది. కానీ ఆఖర్లో కాస్త తడబడి 10 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. బ్యాటింగ్లో జేక్ ఫ్రేజర్, బౌలింగ్లో రసిక్ సలాం, ముఖేష్ కుమార్ అదరగొట్టి డీసీ గెలుపులో కీలకమయ్యారు. ఇక ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ల్లో తడబడి పాయింట్ల పట్టిక దిగువకు వెళ్లిపోయిన ఢిల్లీ బలంగా ముందుకు వెళ్తోంది. ఇక గత 5 మ్యాచ్ల్లో 4వ విజయంతో ఆ జట్టు 5వ స్థానానికి ఎగబాకింది. నిన్న డీసీ 10 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. ఇక మొదట ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా జేక్ ఫ్రేజర్ నిలిచారు. You have new messages. ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఇక ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశం వచ్చినా తుది మెట్టు పైన బోల్తా కొట్టింది. అయితే రెండోసారి కప్పు కలను నెరవేర్చుకునే దిశగా రాయల్స్ ఈసారి దూసుకుపోతోంది. ఇక సూపర్ స్టార్లు లేకపోయినా దుర్భేద్యంగా కనిపిస్తున్న ఆ జట్టు 8వ విజయంతో ప్లే ఆఫ్స్లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇక బంతితో సందీప్ శర్మ, అలాగే బ్యాట్తో సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ మెరిసిన వేళ రాయల్స్ లక్నోను మట్టి కర్పించింది. ఇక రాజస్థాన్ జోరు కొనసాగిస్తోంది. 8వ విజయం సాధించిన ఆ జట్టు దాదాపుగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టినట్లే. ఇక రాజస్థాన్ నిన్న 7 వికెట్లతో లక్నో సూపర్ జాయింట్స్ను ఓడించింది.